మళ్ళీ బూస్ట్ తినేసావా? లేదు. బూస్ట్ తినేస్తుంది ఈవిడ. నొక్కేసావా? ఏంటి అవే రెండు. ఏ రెండు? కనబడకుండా బూస్టులు తినేయడం, కనబడిన చోట డబ్బులు నొక్కేయడం. ఆ రెండు. నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? నా పేరు మీద 5 ఎకరాల పొలం, మా అమ్మమ్మ వాటా కింద 10 తులాల బంగారం, మా నాన్నమ్మ వేసిన 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. 2-3 నొక్కేయాల్సిన కర్మ నాకేంటి? అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కుని బొచ్చు కడుక్కుని దాచుకుందంట. ఆపేచ్చే కదా నువ్వు దొంగచాటుగా బూస్టులు నాకే ఇట్లా. ఖచ్చితంగా నువ్వే నొక్కేసుంటావు. ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ప్రూవ్ చేస్తారా? పదా ఈ వంటను దీని ఇంట్లో పంపించచ్చు. ఏవే మా ఆయన నన్ను ఎత్తుకుని తిరుపతి మెట్లెక్కుతున్నాడు తెలుసా? అయితే ఇప్పుడు చెప్పా కదా తెలుసుకో. పెట్టే ప్రణీతో కూడా చెప్పాలి. ఓసే అందరికి అలా చెప్పేకే. చెప్పరా? నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. అదే గ్రూప్ లో ఇంకో మెసేజ్ పెడతాను. మీ ఆవిడ్ని కూడా తీసుకుంటా. ఎత్తుకుని ఎక్కి దిగాను మెట్లు. ఉండు. ఎంతమందికి చెప్పేసేవే? ఆల్మోస్ట్ కాంటాక్ట్ లిస్ట్ అంతా ఇంకో ప్రణీత్ ఒకతే బ్యాలెన్స్ ఉంది. అది అక్కంటే ఏడ్సేవలే. ఆ సంగతి పక్కనట్టు మీ చెల్లి మళ్ళీ నా పర్సులో డబ్బులు కొట్టేసింది. ఏమే అంట? అంట కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు అదే తీసిందని? ఎందుకంటే మన ఇంట్లో ఉన్నది ఇద్దరే ఖచ్చితంగా. ఒకటి ఇదైతే ఇంకోటి నువ్వైతే ఖచ్చితంగా తీయలేదు. కావాలంటే బాండ్ రాసిస్తా. అంత నమ్మకం ఎందుకో? ఎందుకా? ఇందులో ఇంకా 500 ఉన్నాయి కాబట్టి నువ్వు చెయ్యడితే అవి కూడా ఉంచావు కాబట్టి. అబ్బా అనుకున్న అవి కూడా లేపేద్దామని చెప్పేనా? దొంగతనం చేయటం కూడా రాదు. నా చెల్లెలు పెట్టాయవే. ఈసారన్నా పర్ఫెక్ట్ గా చెయ్యి. ఆపుతారా మీ ప్రొఫెషనల్ డిస్కషన్? సర్లే గాని ఇందాకేటన్నా బంగారాలు ఎకరాలు అని. ల్యాండ్లు ఉన్నాయి కానీ లిక్విడ్ లేదు బా. బట్టి కొట్టేటమో సొట్టడిపోద్ది. ముందా 2000 అడిగిచ్చి చేపల మార్కెట్ కి పంపించు. పదరా. మర్చిపోయా ప్రణీతకి చెప్పాలి. నువ్వు ఆగు. ఆల్రెడీ చాలా మందికి చెప్పావు కదా. వాళ్ళు చెప్పుకుంటారులే. ముందు నేను చెప్పేది నువ్వు. చెప్పండి. మొన్న లాస్ట్ ఎపిసోడ్ లో మీ నాన్నగారు ఫోన్ చేశారు. ఎందుకు? అందుకు. అయితే ఈ టెర్రరిస్ట్ ఇంకో తెంగరోళ్ళు ఇచ్చి పెళ్లి చేసేసి నాలాగే మీ రెండో కూతురు కూడా జీవితాంతం సర్వెంట్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? నేను బతికుండగా మీ ఇంటికి ఇంకొకటి బలి కానివ్వను. నేను ఎందుకు అయిపోతాను? అస్సలు పెట్టుకోను. పెట్టుకుంటే నిజంగానే బలి అయిపోతాను. హ్యాపీగా పంపించేద్దాం. ఎవడు బలి అయిపోయినా పర్లేదు. పంపించేస్తా. మీరు ఫోన్ పెట్టండి. ఫోన్ మీరు. అదేంటి మా నాన్న నాకు ఫోన్ చేయకుండా మీకు ఫోన్ చేశాడు? సాటి మగాన్ని కాబట్టి చెప్తే అర్థం చేసుకుంటాను కాబట్టి ముందు దాన్ని మేనేజ్ చేసి ఇంటికంటే పంపే. కుదిరితే దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. మరి తిరుపతి మెట్లు? వెళ్దామే. మీ చెల్లికి పెళ్ళయ్యాక ఆడ చేత కూడా మీ చెల్లిని మోయింతా అందరం కలిసి ఎక్కుదాం మెట్లు. ముందు వెళ్ళి దాన్ని ఇంటికి పంపి. సరే. 500. ఒక ప్రాబ్లం అయితే పోస్ట్ పోన్ అయింది. వెంకటేశ ఏంటయ్యా మాకు ఈ కొత్త రకం టాస్కులు?